సీఎం జగన్ మరోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు మళ్లించడం ఆ ప్రాంత వాసుల చిరకాల కల. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కగా వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది. ఇవాళ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం జగన్ కుప్పంలోకి నీటిని విడుదల చేయబోతున్నారు. కుప్పం టూర్ కోసం సీఎం జగన్ ఇవాళ ఉదయం 10:25 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కుప్పం బయలుదేరతారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేట వద్ద 10:45 జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి నీటిని రిలీజ్ చేస్తారు. కుప్పం బ్రాంచ్ కెనాల్కు హంద్రీనీవా నీటిని విడుదల చేస్తారు. అనంతరం 11:25 సీఎం జగన్ హెలికాప్టర్లో శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లికి చేరుకుంటారు. అలాగే హెలీప్యాడ్ వద్దే కుప్పం నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు సీఎం జగన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుప్పం నుంచి మురళి అందిస్తారు. మురళి, ఝాన్సీరాణి, ఒకంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలోనే ఇదొక ప్రతిష్టాత్మక ఈవెంట్గా మనం భావించాల్సి ఉంటుంది. కుప్పంకు హంద్రీనీవా కృష్ణా జలాలు మళ్లించాలన్నది చిరకాల వాంఛ. అయితే గత టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు చాలా వరకు పూర్తయింది. కానీ దాదాపు ఒక 10 నుంచి 20% పనులు పెండింగ్లో పడిపోయాయి. అయితే గడిచిన 3 ఏళ్లుగా అంటే సీఎం వైఎస్ జగన్ అయ్యాక ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేశారు. ఎట్టకేలకు ఇవాళ హంద్రీనీవా కృష్ణా జలాలు కుప్పంలో అడుగు పెట్టబోతోంది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే రేణిగుంట విమానాశ్రయం నుంచి కుప్పం చేరుకోబోతున్నారు. కుప్పంలోని రామకుప్పం దగ్గర రాజుపేట వద్ద సరిగ్గా కృష్ణా జలాలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని కిందకు వదులుతారు. అంటే కుప్పంలోకి నీటిని వదులుతారు. ఈ లెక్కన ఒక్కసారిగా ఇకపై కృష్ణా జలాలు రాష్ట్రానికి సరిహద్దున ఉన్న కుప్పం వరకు కూడా ఈ నీళ్లు రాబోతుంది. మొత్తంగా ఈవేళ జరగబోతున్న ఈవెంట్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 110 మైనర్ ఇరిగేషన్ చెరువులకు హంద్రీనీవా జలాలు అందబోతున్నాయి. అంతేకాకుండా దాదాపు 6,300 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ కూడా జరగబోతోంది. అంతేకాకుండా దాదాపు ఒక పలమనేరు, కుప్పం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి సాగునీరు అందించబోతున్నారు. ప్రత్యేకించి 570 కోట్ల రూపాయలతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేశారు. నిజానికి హంద్రీనీవా ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు ఆ ప్రాజెక్టు కుప్పం వరకు వచ్చే ఆలోచనే లేదు. అయితే దశల వారీగా ఆ ప్రాజెక్టును మరింతగా విస్తరించుకుంటూ పోయారు. కుప్పం ఆ ప్రాజెక్టుకు అనుబంధంగా తొలుత పలమనేరు బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. పలమనేరు బ్రాంచ్ కెనాల్కు అనుబంధంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్వహించారు. వాటర్ పలమనేరు బ్రాంచ్ కెనాల్ వరకు చాలా కాల క్రితమే వచ్చింది. అటు నుంచి మదనపల్లి కూడా వాటర్ని మళ్లించారు. చివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పలమనేరు బ్రాంచ్ కెనాల్కు అనుబంధంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్వహించి అందులో నుంచి వాటర్ని నేరుగా కుప్పం వరకు తీసుకురావాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ప్రతిపాదన. అయితే దశల వారీగా అనేక అడ్డంకులు ఈ ప్రాజెక్టు ఎదుర్కొంది. అది చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు ఆయన పూర్తి చేయలేకపోయారు. అంటే టీడీపీ నేతల మాటల్లో చెప్పాలంటే 90% పనులు మేమే చేశాము, మిగిలిన 10% పనులు మాత్రమే ఇవాళ వైఎస్ఆర్ సర్కారు చేసిందని చెప్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గానికే మేము తాగునీరు ఇచ్చాము, ఆయన తన సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. తమ సొంత పార్టీ నేతలు కాంట్రాక్టులుగా మారడం వల్లే ఇంతకాలం ఆ పనులు పట్టాలెక్కలేదు, పూర్తవ్వలేదు. ఈవేళ ఎంతో చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్ ఈవేళ కుప్పం నియోజకవర్గానికి వాటర్ని అందించబోతున్నారంటూ కూడా వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాంతానికి వచ్చి హంద్రీనీవాకు కుప్పం జలాలను విడుదల చేసే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఇక్కడ జరిగే బహిరంగ సభలో కూడా సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎంత సాహసోపేతంగా వ్యవహరించింది, ఎలా నిధులు విడుదల చేసింది, ఎలా పట్టాలు ఎక్కించింది అనే విషయాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ఇక్కడ జరగబోతున్న బహిరంగ సభ ద్వారా చెప్పబోతున్నారు. అంతేకాకుండా టీడీపీ జనసేన లిస్టు వచ్చిన తర్వాత జరగబోతున్న సీఎం మొదటి బహిరంగ సభ కావడంతో మొత్తంగా ఆయన సీఎం జగన్ ఏం మాట్లాడతారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఝాన్సీరాణి, అలాగే మురళి, సీఎం జగన్ కుప్పానికి ఎన్ని గంటలకు రాబోతున్నారు? అలాగే సీఎం రాక నేపథ్యంలో అక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? ప్రధానంగా అంటే 2 చోట్ల సీఎం వైఎస్ జగన్ కార్యక్రమం జరగబోతోంది. ఆయన కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న వెంటనే రామకుప్పం దగ్గర ఉన్న రాజుపేట వద్ద అక్కడ ఒక హంద్రీనీవా కాలువలో నీళ్లకు ప్రత్యేక పూజలు చేసి అటు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తారు. అది ఒక కార్యక్రమం.
అటు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నేనున్న ఈ రామకుప్పం ప్రాంతానికి రాబోతున్నారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ 2 కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. మొదటి కార్యక్రమం ఏదైతే నీళ్లకు పూజలు చేసే కార్యక్రమం సరిగ్గా 10:40 ప్రారంభం కాబోతోంది. మరి ఇక్కడికి దాదాపు 11 గంటల ప్రాంతంలో బహిరంగ సభాస్థలికి సీఎం చేరుకుంటారు. దాదాపు గంట పాటు బహిరంగ సభ కొనసాగబోతోంది. ఈ సభ తర్వాత కూడా సీఎం వైఎస్ జగన్ మరో గంట పాటు కుప్పం నేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. కుప్పంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీకి ఇక్కడ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా సీఎం వైఎస్ జగన్ కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరో అర్ధగంట వ్యవధిలోనే సీఎం వైఎస్ జగన్ కుప్పం రాబోతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ మురళి.